హాయ్ హలో అండి, నేను మీ లతని. ఈరోజు టుడే రెసిపీ ఏంటంటే పొనగంట ఆకుతో పప్పు చేస్తున్నాను. అలాగే స్పెషల్ ఏంటంటే దీనిలో మామిడికాయ అనమాట. సమ్మర్లో వచ్చేది మామిడికాయలు బాగా వస్తాయి కాబట్టి మనకి దీంతో పప్పు చేస్తాను నేను, ఆకుకూర అండ్ మామిడికాయతో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొనగంట ఆకు, మామిడికాయ, కందిపప్పు, పచ్చిమిరకాయలు, టమాటో, ఆనియన్ అనమాట. కప్పులో హాఫ్ తీసుకున్నానండి నేను కందిపప్పు. ఇది ఫ్రై చేసిన కందిపప్పు అన్నమాట. ఇది గ్యాస్ ఫామ్ అవ్వదు, ఏమవ్వదు, బాగుంటుంది. హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి ఒక కట్ట ఇది తీసుకున్నాను పొనగంట ఆకు. అది కాడలు అవన్నీ ఉంటాయి కాబట్టి అదంతా తీసేసి ఓన్లీ ఆకు మాత్రమే తీసుకున్నాను నేను. ఒక 2 కప్స్ ఉంటుంది అనమాట ఇది క్వాంటిటీ. అయితే 2 కప్స్ వాష్ చేసేసి వాటర్ అంతా తీసేసాను అనమాట. నెక్స్ట్ మామిడికాయ అనమాట. మామిడికాయ ఇలా పీసులుగా చేసుకోవచ్చు మీరు, లేదు అంటే ఇలా తురిమేసుకోవచ్చు. పీసులు అంటే పంటికి తగ్గుతూ బాగానే ఉంటుంది. ఇలా క్రష్ చేశాను నేను, కంప్లీట్గా తురిమేసాను. ఇది హాఫ్ కప్ తీసుకోండి. పుల్లగా ఉన్నదైతే హాఫ్ తీసుకోండి, లేదు కొంచెం పుల్లగా లేదు అనిపిస్తే మీకు 1 కప్ తీసుకోవచ్చు. 2 టమాటోస్ కట్ చేసి వేసుకోండి. పప్పులోనే కాబట్టి ఒక 2 పీసెస్ అయితే సరిపోతాయి, ఇలా బాయిల్ అవుతుంది కాబట్టి. అది కొంచెం పచ్చిమిరపకాయ ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసేసి 3 పీసెస్ అలా. ఇవైతే ఒక 15 అలా తీసుకోండి పచ్చిమిర్చి. మీకు పొనగంటి ఆకు తెలుసా మీకు? నాకు ఈ మధ్య తెలిసింది, నేను మార్కెట్లో చూసాను అనమాట. 2 టైమ్స్ అలా ప్రిపేర్ చేశాను, పప్పు కానీ ఏదైనా ఫ్రై కానీ అలా చేశాను. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇచ్చారనమాట ఆమె. చాలా ఫ్రెష్గా ఉంది. మార్కెట్లో కొన్నాను కానీ ఇంత ఫ్రెష్గా లేదు. ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంది, చూసారు కదా మీరు. ఇలా చాలా ఫ్రెష్గా ఉంది ఇది. ఒకసారి ట్రై చేయండి మీరు కంపల్సరీగా. ఇంకా చింతపండు అయితే వేయట్లేదు నేను దీనిలో, ఎందుకంటే మామిడికాయ ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి పులుపు వస్తుంది. కావాలంటే మీరు చూసుకొని వేసుకోవచ్చు, మ్యాక్సిమం అయితే అవసరం లేదు. 2 టమాటాస్ అంగా, కొంచెం పసుపు, వాటర్ పోసుకుందాం. దీంతో అయితే 2 అలా పోసాను అన్నమాట, సరిపోతాయి, బాగా అవుతుంది అన్నమాట. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాము. విజిల్ పెట్టేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. పప్పే కదా, ఈజీ మెథడ్ అయిపోవద్దు అనుకోవచ్చు, కానీ దానిలో ఏం వేసుకున్నామో మనకి ఐడియా ఉండాలి. పొనగంట ఆకు వేసాను, ఆ ప్లేస్లో మీరు పాలకూర వేసుకోవచ్చు, ఏదైనా తోటకూర, అలా మెంతికూర ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి దీంతో ట్రై చేయండి. ఇప్పుడు అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు కాబట్టి పొనగంట ఆకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక 4-5 విజిల్స్ రావాలన్నమాట. ఇలా ఆవిరిపోయిందండి, విజిల్ తీసేసాను. నెక్స్ట్ దీనిలో కొంచెం సాల్ట్ వేద్దాము. టూ అండ్ హాఫ్ వేసాను నేను. నెక్స్ట్ కారము 2 స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే మేము పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. కొంచెం స్పైసీగా తింటే 1 స్పూన్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇవి పప్పులో కానీ చారులో కానీ అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం పెరుగన్నంతో కూడా బాగుంటుంది అసలు. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోండి. ఇంకా సపరేట్గా అయితే అవసరం లేదు ఆయిల్. ఈ పప్పు తాలింపు పెట్టాం కాబట్టి దానిలోనే పెట్టుకోవచ్చు. గొట్టాలు ఫ్రై చేస్తున్నామండి, అదే ఆయిల్లో చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా అవసరం లేదు మనకి. ఇలా క్రష్ చేసుకోండి. ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి ఎల్లిపాయ వేసేసి ఇలా పోపు వేసుకుందాము. కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి, ఏం కాదండి, పప్పు డైజెషన్ అవుతుంది.
నెక్స్ట్ 2 ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అండి. ఇది మా ఇంటి దగ్గర చెట్టు, మా ఇంట్లో చెట్టు ఇది కరివేపాకు. ఫైనల్గా ఇంగు వేసుకోండి. పప్పులోకి ఇంగు వేసుకోవాలండి కంపల్సరీగా, టేస్ట్ బాగుంటుంది, అలాగే డైజెషన్ ఫ్రీగా ఉంటుంది. తాలింపు అయిపోయింది, పప్పు దీనిలో టౌన్ చేద్దాము. ఇలా గట్టిగా కాకుండా కొంచెం వాటర్ పోద్దాము. ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాము, ఇంకా అయిపోయి రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి ఇంట్లో, పొనగంటి ఆకు అలాగే మామిడికాయ అనమాట. దీంతో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాము. ఇంకా రెడీ అండి.